ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రజాస్వామ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజాస్వామ్యంలో హక్కుల్ని కాలు రాస్తున్నారు అని చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలికారు. మరి నేడు అధికారంలోకి వచ్చాక ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపై ఉపా కేసు, ఎవరు నిలదీస్తే వాళ్ళపై కేసులు పెట్టి జైల్లో బంధిస్తున్నారు. ఏ విధంగా అయితే ఆ విధంగా అరాచకం సృష్టిస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం. మరి ఇదే తరుణంలో ప్రసన్న రావా గారిపై ఈరోజు యూట్యూబర్ పై ఈరోజు ఉపా చట్టం పెట్టి ఆయనపై కేసులు పెడుతున్నారు. 4 కేసులు, 1 కాదు 2 కాదు 4 కేసులు పెట్టి ఈరోజు ఆయన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని ఎందుకు బంధిస్తున్నారు? ఈరోజు ప్రశ్నల్ని స్వీకరించండి. ఒక పక్క విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయడం లేదు, ఒక పక్క యువకులు ఉద్యోగాలు లేక గొగ్గోలు పెడుతూ రోడ్లపై తిరుగుతున్నారు, వారి సమస్యలు పరిష్కారం చేయడం లేదు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు గొంతుకుల్లోకి ప్రయత్నం చేస్తుంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు.